చమురు ధరలతో సామాన్యుడు విలవిలలాడుతుంటే ఆయిల్ కంపెనీలు మాత్రం భారీగా లాభాలను గడిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గేలా ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. చమురు కంపెనీలపై భారత ప్రభుత్వం ధరలపై అజమాయిషీ చేయకపోవడంతో వినియోగదారులకు భారమైన ధరలకే పెట్రోల్, డీజిల్లను విక్రయిస్తున్నారు. సామాన్యుల సంక్షేమం పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీగా లాభాలు పొందుతున్నాయి. కానీ చమురు వినియోగదారులకు మాత్రం ఆ మేరకు వెసులుబాటు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆహార ధరలు, ఇతర నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్ పై లీటర్కు దాదాపు 15 రూపాయలు, డీజిల్ పై 12 రూపాయల చొప్పున లాభాలు ఆర్జిస్తున్నాయని ఇటీవల ఇక్రా నివేదికలు తెలిపింది. ముడి చమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. మార్చి 15, 2024లో పెట్రోల్, డీజిల్ లీటర్ పై 2 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ అందుకనుగుణంగా చమురు ధరలు మాత్రం తగ్గించడం లేదు. దేశంలో ఇప్పటికే పెట్రోల్ లీటర్కు 100 రూపాయలు, డీజిల్ 90 రూపాయల పైనే ఉంది. ఈ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. రవాణా నుంచి విమానయానం వరకు, పరిశ్రమల నుంచి సరుకుల వరకు రోజువారీ అవసరాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఐఓసీ లాభాలు 86,000 కోట్ల మేర నమోదైనట్లు ఇటీవల పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. గత సంవత్సరం కంటే ఇది 25 రెట్లు ఎక్కువగా ఉంది. హెచ్పీసీఎల్ కు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6,980 కోట్ల నష్టం వాటిల్లింది. అందుకు పూర్తి భిన్నంగా 2023-24లో సంస్థ 16,014 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పన్ను చెల్లింపు తర్వాత బీపీసీఎల్ లాభం 26,673 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దాదాపు 3 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ భారతీయ వినియోగదారులకు ఇంధన ధరల్లో వెసులుబాటు కల్పించడం లేదు. మహారాష్ట్ర, హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేలా ఐఓసీలు ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా చమురు ధరలు తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.